ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎమ్మెల్యే బడేటి చంటి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు తీసుకుని వాటిని పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్రజలకు నిత్యం దగ్గరగా ఉంటున్నామని చెప్పారు. ఎక్కువగా పెన్షన్ గురించి వినతులు వస్తున్నాయని, త్వరలోనే కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకుని ప్రజా వినతులు స్వీకరించి ఏవైతే చేయటానికి వీలుగా ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చేయవలసిన బాధ్యత ఉంది. ప్రజలకి దగ్గరగా ప్రజాప్రతినిధులు ఉన్నారనేది ఏదైతే తెలియాలనుకున్నారో దానిలో భాగంగానే మరి ప్రతి శుక్రవారం కూడా ఏలూరు నియోజకవర్గంలో కూడా చేయడం జరుగుతుంది. నిరంతరం రోజు కూడా ఏలూరు నియోజకవర్గంలో చేస్తున్నప్పటికీ కూడా శుక్రవారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి ఆ రోజున కొంచెం ఎక్కువ మందిగా రావడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నీ కూడా ఎక్కువగా పెన్షన్ల గురించి వస్తున్నాయి. దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా అన్నీ కూడా సుముఖంగానే అన్నీ తయారు చేస్తున్నారు. తప్పనిసరిగా ఎవరైతే కొత్త పెన్షన్లు పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ త్వరలోనే శుభవార్తని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ప్రజా సంక్షేమం కోసం ఏదైతే ఇప్పటి వరకు కూడా 1,50,00,000 కుటుంబాలు లబ్ధి జరుగుతున్నాయో ప్రజలు ఇదంతా కూడా గ్రహించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, రాష్ట్రం ఏ విధంగా ఎంత ప్రశాంతంగా ఉంది, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా గమనించి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.